రుణమాఫీలో కాంగ్రెస్ మార్క్ మాయాజాలం ప్రదర్శించింది. రేవంత్ సర్కార్ రుణమాఫీ అర్హుల సంఖ్యను భారీగా తగ్గించి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లక్షలాది మంది అన్నదాతలకు మాఫీకి దూరం చేసింది. బీఆర్ఎస్ లక్ష రుణమాఫీకి 36.68 లక్షల మంది అర్హులు కాగా కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీకి 22.37 లక్షల రైతులని అర్హులుగా పేర్కొంది. ఆగస్టు 15 లోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని పాక్షికంగానే అమలు చేసి చేతులు దులుపుకుంది. వివిధ కారణాలు షరతులతో 2 లక్షలకు పైగా రుణమున్న రైతులను మర్చిపోయింది. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కార్ పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేకపోయింది. ఆగస్టు 15 లోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని పాక్షికంగానే అమలు చేసింది. వివిధ కారణాలు షరతులతో 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులను మర్చిపోయింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఆగస్టు 15 లోపు రైతులందరికీ రుణమాఫీ కాలేదు. అసంపూర్తిగా మాఫీ చేస్తే మొత్తం మాఫీ ఎలా అవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం 2 లక్షలకు పైగా రుణాలున్న రైతులకు కూడా రుణమాఫీ చేసి ఉంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకునేదనే ఖ్యాతి దక్కేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆగస్టు 15 లోపు రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ నిజం అమలు అబద్ధం అనే విమర్శను ప్రతిపక్షాల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 32.5 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. కానీ 22.2 లక్షల మందికి 17,869 కోట్లు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది. ఇంకా 10.3 లక్షల మందికి మాఫీ కాలేదు. వీరికి ఇంకా 13,131 కోట్ల రుణాల మాఫీ చేయాల్సి ఉంది. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు 6,035 కోట్లు మాఫీ చేసింది. రెండో విడతలో 1.5 లక్షల వరకు రుణం గల 6.40 లక్షల రైతులకు 6,190 కోట్లు మాఫీ చేయగా, మూడో విడతలో 2 లక్షల వరకు రుణం గల 4.46 లక్షల రైతులకు 5,644 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఈ విధంగా నెల వ్యవధిలో 3 విడతల్లో కలిపి 22.2 లక్షల రైతులకు 17,888 కోట్లను మాఫీ చేసింది. ఇంతకు రెండింతల మంది రుణ విముక్తులు కాలేకపోయారు. ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ అని ప్రకటించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిబంధనలు విధించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేయడంతో దాదాపు 48 లక్షల మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ కార్డు లేకున్నా, ఆదాయ పన్ను చెల్లించినా, అక్షర దోషాలున్నా, చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా, పెన్షన్ పొందుతున్న వారికి కూడా రుణమాఫీ కాలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 10.30 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. వాస్తవ లెక్కలు పరిశీలిస్తే ఈ సంఖ్య అంతకు 4 ఉంటుంది. రాష్ట్రంలో రుణాలు తీసుకున్న రైతులు 70 లక్షల మంది ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ 3 విడతల్లో కలిపి 22.2 లక్షల మందికే రుణమాఫీ చేయడంతో ఇంకా 48 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాకపోవటం గమనార్హం. రాష్ట్రంలో 2018తో పోల్చితే ప్రస్తుతం రైతుల సంఖ్య, సాగు భూమి విస్తీర్ణం పెరిగింది. దీంతో పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య కూడా పెరిగింది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీలో రైతుల సంఖ్య భారీగా తగ్గించింది. ₹1,00,000 వరకు రుణం తీసుకున్న రైతుల సంఖ్యతో పోల్చితే 2 లక్షల రుణం తీసుకున్న వాళ్ళ సంఖ్య సహజంగానే ఎక్కువ ఉండాలి. కానీ ఇందులోనూ సర్కార్ మాయ చేసింది. 2018లో రైతు బంధు లెక్కల ప్రకారం రైతుల సంఖ్య 50 లక్షలు మాత్రమే. క్రమేణా ఈ సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రైతు బంధు లెక్కల ప్రకారం రైతుల సంఖ్య సుమారు 70 లక్షలు. అంటే గడిచిన 6 ఏళ్ల కాలంలో 20 లక్షల మంది రైతులు పెరిగారు.
దీంతో పాటు రాష్ట్ర ఏర్పాటు సమయంలో సాగు భూమి విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా ప్రస్తుతం ఇది 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. గడిచిన 6 ఏళ్లలో సుమారు 32,000 కోట్ల పంట రుణాలు పెరిగాయి. 2018-19లో బ్యాంకులు రైతులకు 33,000 కోట్ల పంట రుణాలను మంజూరు చేస్తే గత ఏడాది 65,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 వరకు రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం 36.68 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల రుణమాఫీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంతో పోల్చితే కాంగ్రెస్ రుణమాఫీకి రైతుల సంఖ్య పెరగాలి, కానీ తక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాంగ్రెస్ సర్కార్ 22.37 లక్షల మందికే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. అంటే బీఆర్ఎస్ 1,00,000 రుణమాఫీతో పోల్చితే కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీలో 14.31 లక్షల మంది రైతులు తగ్గటం గమనార్హం. బీఆర్ఎస్ 1,00,000 రూపాయల రుణమాఫీకి 19,198 కోట్లు కావాలని అంచనా వేస్తే కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల రూపాయల రుణమాఫీని 17,933 కోట్లతోనే పూర్తి చేసింది. బీఆర్ఎస్ 1,00,000 రుణమాఫీతో పోల్చితే కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీకి 1,265 కోట్లు తగ్గటం గమనార్హం. తొలుత రుణమాఫీకి 40,000 కోట్ల వరకు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత 31,000 కోట్లు అని చెప్పారు. ఇక బడ్జెట్ లో మాత్రం 26,000 కోట్లని పేర్కొన్నారు. అప్పుడే రుణమాఫీ నిధులపై అందరికీ సందేహాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలను బలపరుస్తూ చివరికి ప్రభుత్వం చేసిన రుణమాఫీ కేవలం 17,933 కోట్లు మాత్రమే. దీని ద్వారా ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయలేదని తేటతెల్లమైంది.